విశ్వామిత్రునితో కలిసి అడవికి వెళ్ళిన రామలక్ష్మణులకు మహర్షి తాటక అనే రాక్షసు గురించి మొత్తం చెప్పి ఆ రాక్షసుని చంపేయమన్నారు. రాముడు తన ధనస్సు తీసుకుని ఒక పెద్ద సౌండ్ చేశాడు. ఆ సౌండ్కి తాటక రాముడు ఉన్న చోటుకొచ్చింది. ఆ రాక్షసుని చూసిన రాముడు, మామూలు వాళ్ళు ఈ రాక్షసుని చూస్తే గుండాగి చనిపోతారు, అంత భయంకరంగా ఉంది రాక్షసి అని లక్ష్మణునితో చెప్పాడు. ఇంతలో ఆ రాక్షసి తన మాయాశక్తితో రాళ్ల వర్షం కురిపించింది. దాంతో రాముడు ఆ రాక్షసి చేతులు కాళ్ళు నరికేశాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు. అయినా ఆ తాటక ఆగకుండా రాముడి మీద పడ్డానికి వచ్చింది. వెంటనే రాముడు ఒక్క బాణంతో ఆ తాటకని చంపేశాడు. విశ్వామిత్రుడు సంతోషించి ఆయన దగ్గరున్న అస్త్రశస్త్రాలన్నీ రాముడికి ఉపదేశించారు. వాళ్ళని మహర్షి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి, రామా, నేను ఇక్కడే యాగం చేస్తున్నాను. ఈ యాగం 6 రోజులుంటుంది. రాక్షసులు ఈ యాగం ఆపడానికి ప్రయత్నిస్తారు కనుక నువ్వు ఈ యాగం ఆగిపోకుండా జాగ్రత్తగా చూసుకో అని యాగం ప్రారంభించారు. 5 రోజులు ఆ యాగం చక్కగా జరిగింది. 6వ రోజు మారీచ, సుబాహులు కొన్ని వేల రాక్షసులు యాగం ఆపడానికి వచ్చి యాగాగ్నిలో రక్తం పోయడం మొదలుపెట్టారు. వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుని కొట్టాడు. ఆ రాక్షసుడు 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. సుబాహుని అగ్నేయాస్త్రంతో కొట్టాడు. వాడు అక్కడే రక్తం కక్కుని చనిపోయాడు. దాంతో ఆ యజ్ఞం పూర్తయింది. విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి రాముడిని కౌగిలించుకుని, మీ ఇద్దరిని మిథిలా నగరానికి తీసుకుని వెళ్తాను, నాతో రండి అని ప్రయాణం మొదలుపెట్టారు. అలా వెళ్తున్న వారికి దారిలో ఒక ఆశ్రమం చాలా అందంగా కనిపించింది. కానీ అక్కడ మనుషులు ఎవ్వరు లేరు. అది చూసిన రాముడు, ఈ ఆశ్రమం ఎవరిది, ఇక్కడ ఎందుకు ఎవరూ లేరు అని అడిగాడు. అప్పుడు మహర్షి, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం, కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండడం లేదు అని చెప్పారు. అప్పుడు రాముడు, ఎందుకు ఉండడం లేదు, గౌతమ మహర్షి ఆశ్రమం అలా ఎందుకు మారిపోయిందో తెలిస్తే కామెంట్ చేయండి.